నేను చూశాను ఇల్లు కూడా 40 ఏళ్లే, అతను 45 సంవత్సరాలు, భార్యకు 40 సంవత్సరాలు. అప్పుడే షుగర్ వచ్చింది. ఏంటా ఈ వయసులో షుగర్ అంటే ఎక్కువ టెన్షన్ అయిపోయింది అన్నాడు. నీకు టెన్షన్ దేనికోసం అంటే పిల్లల్ని చదివించాలి, మళ్ళీ నేను ఇలాంటి పనులన్నీ చేయాలి, నేను పోయి పళ్ళు తీసుకొస్తాను, నా భార్య అమ్ముతుంది, దీనివల్ల పిల్లల్ని చదివించి పైకి వస్తున్నాం అంటే ఇల్లు లేదంటే ఇల్లు శాంక్షన్ చేయమన్నాను. ఇంటి జాగా కూడా లేదు. ఇప్పుడే సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు. కనీసం ఈ ఊర్లో 200 మందికి ఇంటి జాగాలు ఇచ్చి ఇండ్లు కట్టించాల్సిన బాధ్యత ఉంది. ఇమ్మీడియట్ గా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఎంతమంది ఉంటే ఎన్యూమరేట్ చేయండి, ఆ ల్యాండ్ కూడా అక్వైర్ చేయండి, అందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుందాం. ఇమ్మీడియట్ గా ప్రారంభించమని కూడా చెప్తున్నా. అందులో మొదటి ఇల్లు ఆ సీనుకి ఇస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిన్ననే నేను ఒక పాలసీ తీసుకున్నాను. ఏదైతే చేతి వృత్తులపైన ఆధారపడినటువంటి ఇలాంటి వారికి భవిష్యత్తులో కొన్ని దిక్కుల్లో కొన్ని రిజర్వేషన్లు పెట్టాం. ఈరోజు గౌడులున్నారు, ఈడుగులున్నారు, వాళ్ళ కుల వృత్తి కూడా కళ్ళు తీసుకునే వృత్తి ఆ కుటుంబం పైకి వస్తుంది. అది కూడా చేయమన్నాను. రెండోది, 2 పిల్లలు చదివిస్తున్నారు. ఆ 2 పిల్లలు కూడా స్కాలర్షిప్లు ఇప్పించి 2 చదివించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకొక ఇంటికి వెళ్ళాను, తాళ్ళూరు జగ్గయ్య, ఆయన తల్లికి పింఛన్ ఇస్తున్నాం. ఆ అమ్మాయి ఆవిడ కూడా పెద్దావిడిని పరామర్శించాం. ఆడి నుంచి వచ్చాను ఇక్కడికి. నేను ఇక్కడ వచ్చినప్పుడు మీరు ఒక్కసారి చూస్తే నేను ఒకటే మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు 100 రోజులు అయింది. 100 రోజుల్లో మీరు చూస్తే నేను ఎక్కడన్నా మీటింగ్ పెట్టాలంటే 1 లక్ష మందితోనో 2 లక్షల మందితోనో మీటింగ్ పెట్టచ్చు. నా ఉద్దేశం అది కాదు. ఒక గ్రామంలోకి రావాలి, ఒక గ్రామ సభ పెట్టాలి. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, నిన్నైతే ప్రోగ్రాం శ్రీకాకుళం పెట్టుకున్నాం. నా అనుభవాన్ని అంతా ఉపయోగించాను. మీరు కూడా అందుకే ఓట్లేశారు. మళ్లీ నేనైతేనే గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెడతామని ఎప్పుడు చరిత్రలో గెలిపించిన విధంగా గెలిపించారు. 93% సీట్లు గెలిపించారు. శ్రీకాకుళం నుంచి జైత్రయాత్ర ప్రారంభమైతే ఇక్కడికి వస్తే 2 సీట్లు కాడ బ్రేక్ పడింది. ఒకటి దర్శి, రెండోది ఎర్రగొండపాళెం. అక్కడ కూడా ఏజెన్సీ ఏరియాలు 2, ఒకటి పాడేరు, 2 అరకు. కడవ అన్ని సీట్లు మనమే గెలిచామంటే నెల్లూరు వరకు. అది మీరు చూపించిన అభిమానం. మీ అభిమానాన్ని నా జీవితంలో మేము ఎప్పుడూ మర్చిపోలేం. అయితే ఈరోజు ఈ 100 రోజుల్లో మీరు ఒక్కసారి చూస్తే మీరు వేసింది, మాకేసిన ఓట్లన్నీ కూడా మళ్లీ తిరిగి ప్రజలు గెలవాలి, ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలి, పునర్నిర్మాణం జరగాలి, మీ భవిష్యత్తు బాగుండాలని ఓట్లేశారు. కానీ రాష్ట్రాన్ని చూస్తే వెంటిలేటర్ పైన ఉంది. ఆక్సిజన్ తీసేస్తే ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాం. కానీ ఒక్క మంచి పని చేశారు మీరందరూ. 21 ఎంపీలు గెలిపించారు. దానివల్ల ఢిల్లీలో మన పరపతి పెరిగింది. పరపతి పెరిగింది కాబట్టి ఈరోజు రాష్ట్రానికి ఆక్సిజన్ తీసుకొస్తున్నాం. వాళ్ళు కూడా మనకు కానీ సహకరించకపోతే నేను ఎన్ని మాట్లాడినా మీకు చాలా ఇబ్బందులు వచ్చేటివి. అది మీరందరూ చూపించిన చొరవ. ఆ చొరవే ఈ రాష్ట్రాన్ని నిలబెట్టిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను చాలా గర్వంగా కూడా చెప్తున్నాను. 1 కాదు, 2 కాదు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ అసలుకు కట్టాలి. కట్టకపోతే బ్యాంకులంతా మన ఆస్తులు జప్తు చేస్తారు. ప్రభుత్వానికి కూడా ఆస్తులున్నాయి, ప్రభుత్వానికి కూడా పరువు ఉంది. డబ్బులు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తే, లేకపోతే మీకు డబ్బులు ఇవ్వని బ్లాక్ లిస్ట్ లో పెడితే మన పరువు పోతుంది. ఒక పక్క పరువు కాపాడుకోవాలి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ఈ 2 మధ్య ముందుకు పోతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూడండి, నేను వాస్తవాలన్నీ మీ ముందర పెట్టాను.
7 వైట్ పేపర్లు పెట్టాను. 100 రోజుల్లో అన్ని డిపార్ట్మెంట్లు సమీక్షలు చేశాను. సమీక్షలు చేస్తా ఉంటే నాకే షాకింగ్ న్యూస్